మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తన భార్యే అనిల్ ను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మితో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, 2 నిందితులు పరారీలో ఉన్నట్లు బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది. దాని ప్రకారం మా పోలీసు వారు వెళ్ళగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు. దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు, ఎవరు చేశారు ఎలా చేశారు అనేది. అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు, సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక 4 వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్. దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి, అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి, తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని, అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు, అంబులెన్స్ డ్రైవర్గా. నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత 2-3 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుక్ తోటి, అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అంతమొందించాలని, మర్డర్ చేయాలని. వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే, వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తాము. వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర ఆ బీరు బాటిల్ తోటి అతని నెక్ మీద, చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణిని ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తపు మరకలు